హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సర్కిల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ముందుగా కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఈ జామెట్రికల్ ఫిగర్ని మనం ఏమంటాం? జనరల్గా సర్కిల్ అని చెప్తాం. సర్కిల్, దిస్ ఈజ్ ఏ సర్కిల్. దీన్ని మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్గా చెప్తాం. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఓ అని అన్నామంటే దీన్ని ఎలా చదవాలి? ఇప్పుడు సర్కిల్ విత్ సెంటర్ ఓ అని చదువుతాం. సర్కిల్ విత్ సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ, సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ. దీన్ని ఏమంటారు అంటే దీన్ని సర్కంఫరెన్స్ అని చెప్పాలి. సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్. ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి సర్కంఫరెన్స్ పై ఏ పాయింట్ పైన, ఈ సర్కంఫరెన్స్ పై ఉన్న ఏ పాయింట్కైనా సరే మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తే, ఒక లైన్ సిగ్మెంట్ అనేది ఈ జాయిన్ చేస్తుంది కదా. సర్కంఫరెన్స్ పై ఏ పాయింట్ నుంచి అయినా సరే మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఒక లైన్ సిగ్మెంట్ని డ్రా చేస్తే దీన్ని మనం రేడియస్ అంటాం. రేడియస్. దీన్ని మనం స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేయాలి. దీన్ని మనం సర్కిల్ అంటాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నేమ్ ఎలా చదవాలి అంటే ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామో దాని నుంచి చదవాలి. సర్కిల్ విత్ సెంటర్ ఓ. దీన్ని మనం సర్కంఫరెన్స్ అంటాం. అండ్ సర్కంఫరెన్స్ పై ఏ పాయింట్ పై ఉన్న ఏ పాయింట్ నుంచి అయినా సరే సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి జాయిన్ చేసిన లైన్ సిగ్మెంట్ మనం ఆర్ అని చెప్తాం. ఇది ఆర్, అండ్ దీన్ని కూడా ఆర్ఏ అంటారు. ఇలా ఇవన్నీ రేడియస్లే. రేడియస్. నెక్స్ట్, సర్కంఫరెన్స్ పై ఉన్న ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే, సర్కంఫరెన్స్ పై ఉన్న ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ద లైన్ విచ్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, దీన్ని మనం కార్డ్ అంటాం. కార్డ్, CHORD, కార్డ్ అంటాం. కార్డ్ ఈజ్ ఎ లైన్ సిగ్మెంట్ which joins any 2 points on circumference of a circle. Next, and ఇది కూడా if a chord passes through దీన్ని మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. అండ్ ఇది ఒక కార్డ్ సర్కంఫరెన్స్ పై 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది కాబట్టి ఒక కార్డ్, అండ్ దీన్ని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఈ కార్డ్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోతుంది. దీన్ని ఏమని చెప్తామంటే మనం డయామీటర్ అంటాం. డయామీటర్. ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. అండ్ మనం ఒక సర్కిల్కి ఎన్ని కార్డ్స్ డ్రా చేయొచ్చు? ఎన్ని కార్డ్స్ అయినా డ్రా చేయొచ్చు. ఇది ఒక కార్డ్ అండ్ ఇది కూడా ఒక కార్డ్. ఎన్ని కార్డ్స్ అయినా సరే మనం డ్రా చేయొచ్చు. ఇన్ఫినిటీ కార్డ్స్ అనేవి డ్రా చేయొచ్చు. అండ్ డయామీటర్స్ కూడా ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినిటీ డయామీటర్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా డయామీటర్ అనే చెప్తాం మనం. సో ఇలా ఎన్ని ఇన్ఫినిటీ డయామీటర్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు. సో ఇది బేసిక్ టర్మ్స్లో కొన్ని. అండ్ ఇప్పుడు ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ పై ఏదైనా ఒక పాయింట్ నుంచి ఏదైనా ఒక పాయింట్ని ఒక లైన్ అనేది టచ్ చేస్తూ వెళ్తే, ఈ లైన్నే మనం టాంజెంట్ అంటారు. టాంజెంట్. ద లైన్ విచ్ టచెస్ ఓన్లీ 1 పాయింట్ అనే సర్కిల్, ఓన్లీ 1 పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో సర్కిల్ సర్కంఫరెన్స్ పై ఏదైనా 1 పాయింట్ని టచ్ చేస్తూ ఒక లైన్ అనేది పాస్ అయితే ఆ లైన్ని మనం టాంజెంట్ అని చెప్తాం. సో సర్కిల్కి అండ్ అలాగే ఈ లైన్కి కామన్గా ఒక పాయింట్ అనేది ఉంది కదా, ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. వీ కెన్ డ్రా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. సో సర్కిల్కి మనం ఇన్ఫినిటీ టాంజెంట్స్ అనేవి డ్రా చేయగలం. ఇలా ఇన్ఫినిటీ, ఇవన్నీ టాంజెంట్స్. వీ కెన్ డ్రా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్.
circle, we can draw infinity number of tangents to a circle. మనం ఒక సర్కిల్కి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయగలం. ద లైన్ విచ్ టచెస్ ఓన్లీ వన్ పాయింట్ ఆన్ సర్కిల్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. అండ్ ఈ కామన్ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్తాం. అండ్ వీ కెన్ డ్రా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. ఇప్పుడు ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ పై ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది పాస్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O. అండ్ ఈ సర్కిల్ని ఈ లైన్ అనేది 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్ళింది. సో ఇలా వెళ్తే ఈ లైన్ని మనం సీకెంట్ అంటాం. సీకెంట్. సో 1 పాయింట్ని టచ్ చేస్తూ వెళ్తే దాన్ని మనం టాంజెంట్ అని చెప్తాం. 2 పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక లైన్ అనేది పాస్ అయితే దాన్ని మనం సీకెంట్ అని చెప్తాం. సో సీకెంట్స్ కూడా మనం ఎన్ని డ్రా చేయొచ్చు ఒక సర్కిల్కి అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సీకెంట్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు. సో ఎలా అయినా డ్రా చేయొచ్చు. ఒక సర్కిల్ని అది అనేది 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తే చాలు. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సీకెంట్స్ అనేవి మనం ఒక సర్కిల్కి డ్రా చేయొచ్చు. సో ఇవి బేసిక్ టర్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే చూడండి. దిస్ ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ఆన్ ద సర్కిల్. మనం దీనికి P అని పేరు పెడదాం. ఈ అవుట్ సైడ్ ఉన్న ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్కి మనం 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేయగలం. ఓన్లీ 2 టాంజెంట్సే మనం డ్రా చేయగలం. వీ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. సో అది ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ 2 టాంజెంట్సే డ్రా చేయగలం. ఓన్లీ 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేయగలం. వీ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ద లెంత్స్ ఆఫ్ దీస్ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ మనం దీన్ని టాంజెంట్ 1 దీన్ని టాంజెంట్ 2 అంటే ఈ 2 టాంజెంట్స్ అనేవి సేమ్ లెంత్తో ఉంటాయి. ద లెంత్స్ ఆఫ్ టాంజెంట్ 1 2 టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్. మనం ఓన్లీ 2 టాంజెంట్సే డ్రా చేయగలం అండ్ ఈ 2 టాంజెంట్స్ లెంత్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేయగలం. ఈ 2 టాంజెంట్స్ లెంత్స్ అనేవి ఒకేలా ఉంటాయి. అండ్ టాంజెంట్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి మనం ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి మనం దీన్ని రేడియస్ అంటాం. అండ్ అలాగే ఇది కూడా రేడియస్సే. రేడియస్ అనేది టాంజెంట్తో 90 degrees యాంగిల్ అనేది చేస్తుంది. అంటే రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఆర్ టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అని కూడా చెప్పొచ్చు మనం. సో ఇది రేడియస్, ఇది టాంజెంట్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees యాంగిల్ అనేది అవుతుంది. సో ఇవి 3 పాయింట్స్ ఇంపార్టెంట్. వీ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. లెంత్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఇన్ ద ఫిగర్ O is the center of the circle and PA, PB are tangents, then their lengths are. అంటే ఈ టాంజెంట్ లెంత్ ఎంత అండ్ ఈ టాంజెంట్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. జనరల్గా మనకు తెలిసిన కాన్సెప్ట్స్ అండి. టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. అంటే ఇక్కడ 90 degrees అవుతుంది. ఇక్కడ 90 degrees అయ్యింది అంటే ఈ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం వీ కెన్ అప్లై పైథాగరస్ థియరం. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని హైపోటెనియస్ అంటాం. అండ్ ఈ 2 కూడా 2 sides. 5, 13 అనేది హైపోటెనియస్. 13 హైపోటెనియస్. అనదర్ సైడ్ ఏంటి? పైథాగోరియన్ ట్రిప్లెట్స్ మనకు తెలిసినవి 5, 12, 13. సో అంటే అనదర్ సైడ్ ఏమవ్వాలి? ఈ సైడ్ అనేది 12 అవ్వాలి. అంటే ఈ టాంజెంట్ లెంత్ ఎంత అవ్వాలి అంటే 12 అవ్వాలి.
సో మనం లెంత్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ టాంజెంట్ 12 అయిందంటే ఈ టాంజెంట్ కూడా 12. సో 12 మన ఆన్సర్ ఎంత అంటే 12. ఇన్ కేస్ మీకు ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్ పెయిర్ అనేది గుర్తు లేకపోతే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ 12 అనేది వస్తుంది. 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Here, question number 2. In the figure, PT is tangent to the circle with center O. PT is tangent to the circle with center O. Then find x degrees. సో ఈ క్వశ్చన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అంటే ఇక్కడ 90 degrees అవుతుంది. 90 + 42, 90 + 42 132. 90 + 42 132. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం, సో exterior angle of triangle, an exterior angle of triangle is equal to, ఈ exterior angle of triangle దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంటీరియర్ 2 ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. సో an exterior angle of triangle ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఈ యాంగిల్కి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఈక్వల్ అవుతుంది. సో 90 + 42 132. x degrees ఈజ్ ఈక్వల్ టు 90 + 42 132 degrees. అండ్ అనదర్ వే ఏంటంటే 90 42 అండ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 90 ఉంది, ఇక్కడ 42 ఉంది. 180కి ఇక్కడ ఇంకా ఎంత తక్కువ అయ్యింది? degrees అనేది తక్కువైంది. 48 90 40 40 80 8 + 2 10. సో టోటల్గా 180 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నదేమో 48 degrees వచ్చింది. సో మనకి లీనియర్ పెయిర్ అంటే ఏంటో తెలుసు. ఒక లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్స్ అన్నీ ఎడిషన్ చేస్తే మనకి 180 రావాలి. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఏ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ ఆల్రెడీ 42 ఉంది అంటే మొత్తం 180. 180లో నుంచి 42 తీసేస్తే 180 - 48 180లో నుంచి 48 తీసేస్తే 132 degrees. సో ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. In the given figure, angle PAQ is equal to angle PAQ. So angle PAQ is equal to ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. అంటే ఇక్కడ 90 degrees యాంగిల్ అండ్ ఇక్కడ కూడా 90 degrees యాంగిల్. 90 180. మనం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే POQA ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో ఆల్ యాంగిల్స్ సమ్ ఎంత అవ్వాలి అంటే 360 degrees అవ్వాలి. క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees. ఈ 2 యాంగిల్స్ సమ్ 180. అంటే ఈ 2 యాంగిల్స్ సమ్ కూడా 180 అవ్వాలి. అంటే ఇక్కడ 110 ఉంది కదండి. అంటే ఇక్కడ 180 రావాలి అంటే ఇక్కడ ఇంకా ఎంత కలపాలి? 110కి 70 ఎడిషన్ చేయాలి. 110 ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. This is circle with center O and this is an external point P. We can draw only 2 tangents to a circle from an external point and this is tangent and this is also a tangent.
అయితే ఈ 2 టాంజెంట్స్కి మిడిల్లో ఒక ఇన్క్లైనెడ్ యాంగిల్ అనేది ఉంది. దీన్ని మనం ఇన్క్లైనెడ్ యాంగిల్ అంటాం. ఇన్క్లైనెడ్ యాంగిల్ ఆఫ్ 2 టాంజెంట్స్. సో ఈ ఇన్క్లైనెడ్ యాంగిల్ 2 టాంజెంట్స్కి మిడిల్లో ఉన్న యాంగిల్కి మనం యాంగులర్ బైసెక్టర్ అనేది డ్రా చేస్తే అంటే ఈ యాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేస్తే ఆ లైన్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. దట్ లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఇన్క్లైనెడ్ యాంగిల్ ఆఫ్ 2 టాంజెంట్స్, the angular bisector of inclined angle of 2 tangents. So angular bisector of inclined angle of 2 tangents passes through the center of the circle. Passes through the center of the circle. సో మనం ఈ 2 టాంజెంట్స్కి మిడిల్లో ఉన్న యాంగిల్కి మనం యాంగులర్ బైసెక్టర్ అనేది డ్రా చేస్తే ఆ యాంగులర్ బైసెక్టర్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ పాయింట్ P నుంచి PA అండ్ PB అనేవి 2 టాంజెంట్స్ to a circle with center O are inclined to each other at an angle of 80 degrees. సో ఇక్కడ యాంగిల్ మనకి 80 degrees ఇచ్చారు. దెన్ యాంగిల్ POA is equal to యాంగిల్ POA. సో ఈ యాంగిల్ అంతా POA. సో ఈ యాంగిల్ అంతా అని అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ ఇన్క్లైనెడ్ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ ఉన్న లైన్, ఇన్క్లైనెడ్ యాంగిల్కి ఒక లైన్ అనేది మనం యాంగులర్ బైసెక్టర్కి ఇస్తే అది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోవాలి. సో ఇక్కడ లైన్ కూడా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడున్న యాంగిల్ని ఇది బైసెక్ట్ చేస్తుంది అని అర్థం. సో APO యాంగిల్ APO ఎంత అవుతుంది? యాంగిల్ APO ఈజ్ ఈక్వల్ టు 80లో హాఫ్ అవుతుంది. యాంగిల్ APO ఈజ్ ఈక్వల్ టు 80లో హాఫ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న లైన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోతుంది కాబట్టి ఈ యాంగిల్ని ఇది బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 40 degrees వచ్చింది మనకి. ఇది 40 degrees, ఇక్కడున్న యాంగిల్ 40 degrees అండ్ ఇది మనకు తెలుసు రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఆర్ టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. 40 degrees 90 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందండి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. 90 + 40 130. 130కి మనం 50 ఎడిషన్ చేస్తే 180. 90 degrees + 40 degrees ప్లస్ యాంగిల్ AOP ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 90 + 40 130. 130 తీసేస్తే యాంగిల్ AOP ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీన్స్ ఇది ఒక సర్కిల్, దీని యొక్క సెంటర్ O అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ సర్కిల్ అండ్ దీని సెంటర్ కూడా ఇదే. ఎప్పుడైనా సరే 2 సర్కిల్స్ ఆర్ 2 or more than 2 సర్కిల్స్కి సేమ్ సెంటర్ ఉంటాయి అప్పుడు ఈ సర్కిల్స్ని మనం ఏమని చెప్తామంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్తాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్. Concentric circles. Circles with same center are called concentric circles. సో ఇక్కడ సర్కిల్స్కి సేమ్ సెంటర్ అనేది ఉండాలి. సేమ్ సెంటర్ అనేది ఉంటే దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పుకుంటాం.
సో ఈ సర్కిల్కి సెంటర్ ఇది, ఈ సర్కిల్కి కూడా సెంటర్ అది, కాబట్టి 2 సర్కిల్స్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో స్మాల్ సర్కిల్కి మనం ఒక ట్యాంజెంట్ అనేది డ్రా చేయాలి. సో ఇది ట్యాంజెంట్ దీనికి, అండ్ ఈ ట్యాంజెంట్ అనేది లార్జ్ సర్కిల్కి బిగ్గర్ సర్కిల్కి ఏమవుతుందంటే కార్డ్ అవుతుంది. సో స్మాల్ సర్కిల్కి ట్యాంజెంట్ అయింది ఎందుకంటే 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి, అండ్ లార్జ్ సర్కిల్కి ఈ ట్యాంజెంట్ అనేది ఏమైంది అంటే కార్డ్ అయింది ఎందుకంటే సర్కంఫరెన్స్పై 2 పాయింట్స్ని జాయిన్ చేసింది కాబట్టి. సో అలా ఒక లైన్ అనేది డ్రా చేసాం, అండ్ దీన్ని మనం క్యాపిటల్ ఆర్ అంటాం ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్ కాబట్టి క్యాపిటల్ ఆర్ రేడియస్. ఈ చిన్న రేడియస్ని మనం స్మాల్ ఆర్ అనుకుంటాం. ఈ కార్డ్ని మనం ఏబిసి అనుకుందాం. సో ఇప్పుడు ఈ కార్డ్ లెంత్ ఎంత అని మనకి కావాలి. కార్డ్ లెంత్ ఎంత, అంతకన్నా ముందు ఈ ఏసీ ఎంత ఫైండ్ చేయండి. ఈ ఏసీ ఎంత ఫైండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ట్యాంజెంట్ అనేది రేడియస్కి పర్పెండిక్యులర్, ఇక్కడ 90 degrees అవుతుంది. సో అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం దీన్ని పైథాగరస్ థియరం అప్లై చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు అంటే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈ r² ఇటువైపు పట్టుకొచ్చేస్తే r² మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకి ఏసీ కావాలి, స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే మనం అండర్ రూట్ అవుతుందని చెప్పుకుంటాం. r² మైనస్ r². సో ఈ లెంత్ ఎంత అంటే మనకి √r² మైనస్ r². సపోజ్ ఇప్పుడు మనకి టోటల్ ఈ లెంత్ మొత్తం కావాలి అంటే మనం ఈ ఏసీని సిబిని ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఏసీ లెంత్ ఎంత అవుతుందంటే సిబి లెంత్ కూడా సేమ్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి. సో మనకి ఇప్పుడు ఏబీ కావాలి అంటే ఏసీ లెంత్ని మనం డబుల్ చేయాలి. 2 × √r² మైనస్ క్యాపిటల్ R². సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం మనం. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రాడీ 5 cm అండ్ ఈచ్ 3 cm. సో ఈ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. దీనిలో రాడీ ఎంత అంటే పెద్ద సర్కిల్ రేడియస్ సింగులర్, రాడీ ప్లూరల్. సో ఇక్కడ ఇదేమో 5 cm అంట, అండ్ చిన్న స్మాల్ ఆర్ ఎంత ఇచ్చారంటే 3 cm అని ఇచ్చారు. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ టాంజెంట్ larger circle which is tangent to the smaller circle is. సో దీని లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ద లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ విచ్ ఈజ్ ట్యాంజెంట్ టు ద స్మాలర్ సర్కిల్ ఈజ్. సో దీని లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని మనం ఏబి అనుకున్నట్లయితే సో ఫస్ట్ మనకి ఇది తెలియాలి, ఇది ఎంత వస్తుంది. సో ఇన్ కేస్ ఇది మనకు తెలియకపోయినా సరే డైరెక్ట్గా ఫైండ్ చేయొచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 × క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 × √/ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². 2 × √/ క్యాపిటల్ R అంటే 5 5² 25 మైనస్ స్మాల్ r². 3² మీన్స్ 9. 2 × 25లో నుంచి 9 తీస్తే 16. √16 అంటే 4. 2 4s 8. సో ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ 8 cm. నెక్స్ట్ సో ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైంది అంటే ఏ ట్రయాంగిల్ ఈజ్ సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్. దీన్ని మనం ఎలా చదవాలంటే ట్రయాంగిల్ ఈజ్ సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్. ఫస్ట్ మనం ట్రయాంగిల్ చదివాము అంటే అది బయట ఉందని అర్థం. ట్రయాంగిల్ ఈజ్ సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్. దీన్ని ఇన్ సర్కిల్ అని కూడా అంటారు, ఇన్ సర్కిల్. సో ట్రయాంగిల్ ఈజ్ సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్.
సర్కంస్క్రైబ్ అంటే చుట్టూ ఉంది అని, ట్రయాంగిల్ ఎవరు చుట్టూ ఉన్నారు, ట్రయాంగిల్ అనేది చుట్టూ ఉంది. సో ఇది ఏమో అవుట్ సైడ్లో ఉంది, సర్కిల్ ఏమో ఇన్సైడ్లో ఉంది. ఇలా కాకుండా మీకు క్వాడ్రిలేటరల్ ఈ సర్కంస్క్రైబ్ సర్కిల్ అంటే క్వాడ్రిలేటరల్ ఈ సర్కంస్క్రైబ్ సర్కిల్ అని అనిస్తే క్వాడ్రిలేటరల్ అనేది బయట ఉండాలి, సర్కిల్ అనేది లోపల ఉండాలి. ట్రయాంగిల్ ఈ సర్కంస్క్రైబ్ సర్కిల్ అంటే ట్రయాంగిల్ బయట ఉండాలి, సర్కిల్ అనేది ట్రయాంగిల్కి లోపల ఉండాలి. ఇలా క్వాడ్రిలేటరల్ ఈ సర్కంస్క్రైబ్ సర్కిల్ అంటే క్వాడ్రిలేటరల్ బయట ఉండాలి, సర్కిల్ అనేది లోపల ఉండాలి. ఇక్కడ దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టాంజెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ టాంజెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ టాంజెంట్. సో మనం ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఈ 2 అనేవి టాంజెంట్స్ అవుతాయి అండ్ లెంత్స్ ఆఫ్ దీస్ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ టాంజెంట్ ఎంతైతే ఉందో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంతైతే ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉండాలి. అండ్ ఇది కూడా అవుటర్ ఎక్స్టర్నల్ పాయింట్, ఈ సర్కిల్కి ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్. అండ్ ఈ పాయింట్ నుంచి మనం ఈ సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేసాం, ఈ 2 టాంజెంట్స్ కూడా సేమ్ లెంత్గా ఉండాలి. సేమ్ లెంత్ అంటే ఈ 2 టాంజెంట్స్ సేమ్ లెంత్, ఈ 2 టాంజెంట్స్ సేమ్ లెంత్ అండ్ అలాగే ఈ 2 టాంజెంట్స్ కూడా సేమ్ లెంత్తో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ చేద్దాం మనం. ఈ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డ్రాన్ టు సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్ అంటే ట్రయాంగిల్ బయట ఉంది, సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్ అనేది లోపల ఉంది. ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ టోటల్ లెంత్ ఎంత ఇచ్చారంటే మనకి 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, ఏఈ మనం దీనికి కూడా పేరు పెడదాం, డిఈఎఫ్. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఇది 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏసీ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయడం అలాగా చూడండి. సో ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ దిస్ ఈ సర్కిల్, ఇక్కడ ఈ 2 అనేవి టాంజెంట్స్ అవుతాయి. ఇది 7 సెంటీమీటర్స్ అయింది కాబట్టి ఇది కూడా ఎంత అవ్వాలి, ఇది కూడా 7 అవ్వాలి. ఇది 7 అయింది కాబట్టి ఇది కూడా 7 అవ్వాలి. ఈ టోటల్ లెంత్ అనేది 13, ఈ పార్ట్ అనేది 7, ఈ పార్ట్ ఎంత అవుతుంది అంటే 13 - 7, 13లోని 7 తీసేస్తే 6. ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. అంటే ఇది 6 అయిందంటే ఇది కూడా ఎంత అవ్వాలి, ఇది కూడా 6 అవ్వాలి. సో ఈ టోటల్ లెంత్ అనేది 14లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఈ పార్ట్ అనేది తీసేస్తే ఈ పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 14 - 6 8 వస్తుంది. ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ కాబట్టి ఇది 8 అయిందంటే ఇది కూడా ఎంత అవుతుందండి, 8 అవుతుంది. సో 7 + 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఇది మన ఆన్సర్ ఎంత అంటే 15. Here this is circle with center O and OA and OB are radi. This is point of contact and these 2 are tangents. PA, PB are 2 tangents and PA tangent की PB tangent की 2 ఏమవుతాయి అంటే point of contacts అవుతాయి. This is point of contact and this is also point of contact. AB is the line segment which joins point of contact. AB is the line segment which joins point of contacts. సో 2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ ఇది. దెన్ ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదండి. సో అంటే యాంగిల్ BAO ఆర్ ఈ యాంగిల్ కూడా ABO, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. దీస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఈ యాంగిల్స్ని మనం x డిగ్రీస్ అని అనుకుంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 2x డిగ్రీస్ అవుతుంది. APB అనేది ఎంత అవుతుందంటే 2x డిగ్రీస్ అవుతుంది. సో ఇది మన నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. సో AB అనేవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఈ AB పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని యొక్క లైన్ సెగ్మెంట్ అనేది జాయిన్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ x డిగ్రీస్ అండ్ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ కూడా x డిగ్రీసే.
ఎక్స్ డిగ్రీస్ అండ్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 2x డిగ్రీస్ అవుతుంది. సో క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఫిగర్ షోన్ PA and PB are tangents to the circle with center O. So this is the circle with center O and PA and PB are two tangents. Angle OAB is equal to 25 degrees. OAB is equal to 25 degrees. ఇది ఎంత ఇచ్చారంటే మనకి 25 degrees ఇచ్చారు. దెన్ ఫైండ్ APB. ఇది ఎంత అవుతుంది అని అడిగారు. ఎంత అవుతుందండి, ఇది x డిగ్రీస్ అయితే ఇది మనకి 2x డిగ్రీస్ అవ్వాలి. ఇది 25 అయిందంటే ఇది ఎంత అవుతుంది, 25 ఇంటూ 25ని డబుల్ చేస్తే 50 degrees యాంగిల్. సో ఇది ఎంత అంటే 50 degrees. అంతే, డైరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సింపుల్గా చేయొచ్చు. Here this is a circle and this is a quadrilateral. అండ్ దీన్ని మనం ఎలా చదవాలి అంటే క్వాడ్రిలాటరల్ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. ఎందుకంటే క్వాడ్రిలాటరల్ బయట ఉంది కాబట్టి ముందు మనం దాన్ని చదవాలి. ఏ క్వాడ్రిలాటరల్ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. సపోజ్ దీన్ని మనం PQRS క్వాడ్రిలాటరల్ అనుకుంటే, PQRS క్వాడ్రిలాటరల్ అనుకుంటే అండ్ PQRS quadrilateral circumscribe a circle with center O. సో ఈ కేసులో మనకి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి, సో ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్ని ఎడిషన్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్ని ఎడిషన్ చేస్తే మనకు అంతే వస్తుంది. అంటే PQ plus RS is equal to QR plus PS. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసి ఒక క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏ క్వాడ్రిలాటరల్ PQRS ఈజ్ డ్రాన్ టు ఏ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. క్వాడ్రిలాటరల్ PQRS ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. It is given that PQ plus RS is equal to 8 centimeters. Then find PR plus QS. Sorry, PS plus QR. సో మనకేం తెలుసు, ఈ 2 సైడ్స్ని ఎడిషన్ చేస్తే ఎంతైతే వస్తుందో ఈ 2 ఆపోజిట్ సైడ్స్ని ఎడిషన్ చేస్తే మనకి అంతే రావాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. సో ఇక్కడ PQ plus RS ఇచ్చారంటే ఇది ప్లస్ ఇది ఇచ్చారు, 8 centimeters ఇచ్చారు. మనల్ని ఈ సైడ్ అంతా ఎడిషన్ చేస్తే ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో ఇది కూడా మనకి 8 centimeters వస్తుంది. In the case of cyclic quadrilateral means 4 vertices of a quadrilateral is inside the circle, is touches the circumference of a circle. Circle circumference ni quadrilateral 4 sides touch cheste, 4 vertices, quadrilateral 4 vertices circle circumference ni touch cheste దీన్ని మనం cyclic quadrilateral అంటాం. cyclic quadrilateral అని అంటాం. సో ఇక్కడ దీన్ని మనం ABCD అంటే, సో ఇక్కడ ఏమవుతుందంటే క్వాడ్రిలాటరల్ సర్కమ్స్క్రైబ్ సర్కిల్లో ఆపోజిట్ సైడ్స్ని మనం ఎడిషన్ చేసాం. సో ఈ సమ్ అనేది ఈ సమ్కి ఈక్వల్ అవుతుందని చెప్పాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఈ 2 సైడ్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. అంటే AB ఇంటూ BC ఈజ్ ఈక్వల్ టు CD ఇంటూ DA అవుతుంది. ఈ 2 సైడ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఈ 2 సైడ్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. క్వశ్చన్ ఈజ్ ABCD is a cyclic quadrilateral. ABCD is a cyclic quadrilateral. ABCD is a cyclic quadrilateral. అంటే
క్వాడ్రిలేటరల్ 4 వెర్టిసెస్ అనేవి సర్కిల్ సర్కంఫరెన్స్ పై ఉండాలి. AB ఈజ్ 4 centimeters, BC ఈజ్ 3 centimeters, CD ఈజ్ 6 centimeters. దెన్ ఫైండ్ DA. మన రూల్ ఏంటి? AB ఇంటూ BC ఈజ్ ఈక్వల్ టు CD ఇంటూ DA. సబ్స్టిట్యూట్ చేస్తే 4 BC వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు CD వాల్యూ 6, DA వాల్యూ మనకు తెలియదు. 4 3 ఈజ్ 12/6 డినామినేటర్లోకి వస్తే ఈక్వల్ టు DA. 6 1s 6 2s, DA ఈజ్ ఈక్వల్ టు 2 centimeters. దిస్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, అండ్ మనం ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి దీనికి 2 tangents అనేవి డ్రా చేయగలం. ఈ 2 tangents లెంత్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్లో నేర్చుకున్నాం. tangent 1 ఈజ్ ఈక్వల్ టు tangent 2. ఇలా కాకుండా సో ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అనేది ఉంది. ఈ ఎక్స్టర్నల్ పాయింట్కి నుంచి ఒక సర్కిల్కి ఒక ట్యాంజెంట్ అనేది డ్రా చేసాం. అండ్ మరొక ట్యాంజెంట్ కాకుండా ఒక సీకెంట్ లాంటిది ఏదైనా డ్రా చేశారో అనుకోండి, ఆర్ సో ఒక ట్యాంజెంట్ డ్రా చేశారు అండ్ అలాగే ఒక సీకెంట్ అనేది కూడా డ్రా చేసాం. సీకెంట్ అంటే సర్కిల్ పై ఉన్న ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ వెళ్తే దాన్ని మనం సీకెంట్ అంటాం. సో ఇదేమో ట్యాంజెంట్ అండ్ ఇదేమో సీకెంట్. అండ్ అలా కాకుండా 2 కూడా సీకెంట్సే డ్రా చేస్తాయి. ఈ పాయింట్ నుంచి ఒక సీకెంట్ అండ్ అలాగే ఇంకో సీకెంట్ కూడా డ్రా చేస్తాయి. సపోజ్ దీన్ని మనం PABC ABCD ఇలా నేమింగ్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే PA మళ్ళీ మరొకసారి ఇలా రావాలి. PA ఇంటూ PA ఈజ్ ఈక్వల్ టు PB ఇంటూ PC అవుతుంది. PA ఇంటూ PA ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PA ఈజ్ ఈక్వల్ టు PB ఇంటూ PC అవుతుంది. PB ఇంటూ PC అవుతుంది. PA ఇంటూ PAనే మనం PA స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదండి. సో PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా మనం PA ఇంటూ PB అని చెప్పచ్చు, PC అని చెప్పచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ PA మళ్ళీ స్టార్టింగ్ వచ్చి PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD అవుతుంది. PC ఇంటూ PD. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అనేది చేద్దాం. క్వశ్చన్ ఈజ్, in the given figure PT is a tangent. PT is a tangent. ఇది ఒక tangent. అండ్ PAB ఇదంతా ఏంటి అంటే ఒక secant. PAB is a secant. If PT is 6 centimeters, ఈ tangent length ఎంత ఇచ్చారంటే 6 centimeters ఇచ్చారు. 6 centimeters. అండ్ AB ఇదిగోండి ఇదేమో 5 ఇచ్చారు. 5. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ PA. దీని లెంత్ ఇక్కడ ఉన్న ఈ పార్ట్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. మన ఫార్ములా అప్లై చేస్తే అంటే ఒక ట్యాంజెంట్ అండ్ అలా ఒక సీకెంట్ ఉన్నప్పుడు ఇదే కదా. PT మళ్ళీ PT ఇంటూ PT ఈజ్ ఈక్వల్ టు PT ఇంటూ PT ఈజ్ ఈక్వల్ టు P నుంచి A వరకు PA ఇంటూ PB PA ఇంటూ PB సో ఇక్కడ మనం PBని మనం ఎలా రాయొచ్చు? AB ప్లస్ AP అని రాయొచ్చు. PAని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాద్దాం. ఇంటూ PBనే మనం PA ప్లస్ PB అని రాయొచ్చు. PA ప్లస్ AB
PA plus AB. మనల్ని PA అడిగారు కదా, ఇక్కడ ఆప్షన్స్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ AB ప్లస్ ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. PT వాల్యూ ఎంత 6, మళ్ళీ PT వాల్యూ 6 × 6 ఈజ్ ఈక్వల్ టు PA వాల్యూ మనకు తెలియదు PA. నెక్స్ట్ మళ్ళీ PA వాల్యూ తెలియదు ప్లస్ AB వాల్యూ ఎంతండి 5. AB వాల్యూ 5. 6 6 36 ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PA ప్లస్ 5. మనం ఆప్షన్స్ నుంచి ఇక్కడ 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే, సపోజ్ ఇక్కడ 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే, ఆప్షన్ సి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇక్కడ కూడా మనం 4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 5 + 4 9. 9 4 అంటే RHSలో 36 వస్తుంది, LHSలో కూడా 36 ఉంది. సో అంటే PA వాల్యూ ఎంత అయినట్టు 4 అయినట్టు. PA ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, అండ్ మనకి ఏదైనా ఒక ట్యాంజెంట్ ఇచ్చి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఈ ట్యాంజెంట్పై ఏదైనా ఒక పాయింట్కి మనకి ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఇచ్చారనుకోండి, అండ్ మనకి ఎలాగో ఇది తెలిసి ఇదేమో రేడియస్ అవుతుంది, అండ్ ట్యాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అని కూడా మనకు తెలుసు. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏవైనా 2 సైడ్స్ ఇస్తే థర్డ్ సైడ్ అనేది ఫైండ్ చేయొచ్చు. అంటే ఈ 2 ఇస్తే మనకి ఈ థర్డ్ సైడ్ ఫైండ్ చేయొచ్చు, ఈ 2 సైడ్స్ ఇస్తే ఇది ఫైండ్ చేయొచ్చు, అండ్ ఈ టూ సైడ్స్ ఇస్తే ఇది ఫైండ్ చేయొచ్చు. ఏవైనా 2 సైడ్స్ ఇస్తే థర్డ్ సైడ్ అనేది ఫైండ్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఒక క్వశ్చన్లో ఒక యాంగిల్ అండ్ అలాగే 1 సైడ్ వాల్యూనే ఇస్తే అనదర్ సైడ్ అనేది ఎలా ఫైండ్ చేయాలి? 1 యాంగిల్ ఇస్తారు అండ్ అలాగే 1 సైడ్ లెంత్ అనేది ఇచ్చారనుకోండి. 1 యాంగిల్ అండ్ 1 సైడ్ లెంత్ ఇచ్చినప్పుడు అనదర్ 2 సైడ్స్లో ఏ సైడ్ అయినా సరే మనం ఫైండ్ చేయొచ్చు. అనదర్ సైడ్ అనేది ఫైండ్ చేయడం ఎలా ఫైండ్ చేయాలి అంటే దీనికి మనం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనం యూజ్ చేసుకొని అనదర్ సైడ్ అనేది ఎంత అని మనం ఫైండ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ యాంగిల్ అనేది ఇచ్చారనుకోండి, మనకి ఈ యాంగిల్కి ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అని తీసుకుంటాం. అండ్ ఇక్కడ థీటాకి ఇక్కడ ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, ఇక్కడ ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. సో మనకి ఏ సైడ్ ఇచ్చారు ఏ సైడ్ ఇవ్వలేదు దాన్ని బట్టి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది హెల్ప్ అవుతుంది చూసుకొని దాని వాల్యూ అనేది అప్లై చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ AT ఈజ్ ఏ ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్, AT ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O such that OT is 4 centimeters. And angle OTA is 30 degrees. సో ఇదేమో 30 degrees ఇచ్చారు. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ AT లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో ది రేడియస్ అవుతుంది అండ్ రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్. ఈ ట్రయాంగిల్ని మనం ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తే, సో ఇదేమో ATO, ఇది మనకి 4 ఇచ్చారు, ఇది ఎంత మనకు తెలియదు, అండ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే 30 degrees ఉందంట. ఈ 30 degreesకి ఈ 90కి ఆపోజిట్లో ఎప్పుడు కూడా దీన్ని మనం హైపోటెన్యూస్ అని చెప్తాం. ఈ అడ్జసెంట్ని ఏమని చెప్పుతాం, ఈ థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్కి రిలేషన్షిప్ చెప్పింది ఎవరు అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటా ఎంత అంటే 30 degrees. కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ మనకు తెలియదు AT బై
హైపోటెనియస్ ఎంత ఇక్కడ 4. కాస్ 30 డిగ్రీ వాల్యూ అన్న సైన్ 60 డిగ్రీ వాల్యూ అన్న ఒకటే. సైన్ 60 ఎంత అంటే √3/2. కాస్ 30 వాల్యూ √3/2 80/4. ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 ఈ 2ని ఇక్కడికి పంపిస్తే 2√3 అవుతుంది. 80 = 2√3 మీటర్స్. సో ఇది మన ఆన్సర్. ఏరియా ఆఫ్ సెక్టర్. ఇందుకు సెక్టర్ అంటే ఏంటి? సెక్టర్ అంటే ఒక సర్కిల్ తీసుకుంటే మనం దీన్ని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. అండ్ దిస్ ఈజ్ రాడీ అండ్ దిస్ ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. ఇక్కడ 2 రాడీస్ ఉన్నాయి. ఈ 2 రాడీస్ అండ్ దీన్నే మనం ఆర్క్ అంటాం. ఇది ఆర్కే అండ్ అలాగే ఇది కూడా ఆర్కే. సో ఈ ఆర్క్ 2 రాడీస్ ఇక్కడ ఇన్క్లైన్డ్ స్పేస్ అనేది ఉంది కదా, ఈ ఇన్క్లైన్డ్ స్పేస్ బిట్వీన్ 2 రాడీస్ అండ్ అన్ ఆర్క్, దీన్ని మనం సెక్టర్ అంటాం. ఇది సెక్టరే అండ్ ఇది కూడా సెక్టరే. దీన్ని మనం పెద్దగా ఉన్న సెక్టర్నే మేజర్ సెక్టర్ అంటాం. ఈ చిన్న సెక్టర్నే మనం మైనర్ సెక్టర్ అంటాం. ఇదేమో మేజర్ సెక్టర్, ఇదేమో మైనర్ సెక్టర్. సో ఈ 2 రాడీస్ బిట్వీన్ యాంగిల్ ఉంటుంది కదా, దీన్నే సెక్టర్ యాంగిల్ అంటాం. ఈ సెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఇది A, B, సర్కిల్ విత్ సెంటర్ O. సపోజ్ ఈ ఆర్క్పై ఏదైనా ఒక పాయింట్ Y అనుకున్నామంటే దీన్ని మైనర్ సెక్టర్ని OAYB అని రిప్రజెంట్ చేయాలి. OAYB 4 లెటర్స్తో వస్తుంది. OAYB సెక్టర్ OAYB అన్నాం. దీన్ని సెక్టర్ OAYB అంటాం. దీన్ని ఎలా అంటామంటే ఇక్కడ ఏదైనా ఒక పాయింట్, ఈ ఆర్క్పై ఏదైనా ఒక పాయింట్ని మనం సపోజ్ X అనుకుంటే OAXB అని చదవాలి. ఈ సెక్టర్ని మనం OAXB అని చదవాలి. సో ఇది ఒక సెక్టర్ని ఎలా చదవాలి అని. సెక్టర్ అంటే ఏంటి అంటే 2 రాడీస్ అండ్ అన్ ఆర్క్ మిడిల్లో ఉన్న స్పేస్ని, 2 రాడీస్ అండ్ ఒక ఆర్క్ మిడిల్ ఉన్న ప్లేస్ని మనం, ఎన్క్లోజ్ అయి ఉన్న ప్లేస్ని మనం పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. Perimeter of sector is equal to theta by 360 into 2 pi r. Theta by 260 into 360 into 2 pi r. సో ఇది పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ అవుతుంది. ప్లస్ 2r అనేది ఎడిషన్ చేయాలి. ఎందుకంటే ఇదిగోండి దీనికే మనం perimeter of sector is equal to theta by 360 into 2 pi r. సో ఇది ఎంతవరకు ఫార్ములా? ఇది టోటల్ 2 pi r. ఈ 2 pi rలో మనం ఇక్కడ థీటా ఎంత అయితే ఉందో ఈ పార్ట్నే మనం మెజర్ చేసాం. సో దీనికి మనం ఇంకా ఏం ఎడిషన్ చేయాలి? ఈ రేడియస్ని ఎడిషన్ చేయాలి, ఈ రేడియస్ని కూడా ఎడిషన్ చేయాలి, ప్లస్ 2r. సో ఇది పెరిమీటర్ ఆఫ్ సెక్టర్కి ఫార్ములా. దెన్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా. Area of sector is equal to theta by 360 into pi r square. సర్కిల్ పెరిమీటర్ సర్కంఫరెన్స్ ఫార్ములా 2 pi r వేసాం. ఇక్కడ కూడా theta by 360 into 2 pi r వేసాం, పెరిమీటర్ కావాలి కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఈ ఆర్కే వచ్చింది, ప్లస్ ఇంకా మనకి ఇది కూడా కావాలి కాబట్టి r ప్లస్ r 2r చేసాం. సో ఇక్కడ అలా అవసరం లేదు. సో సర్కిల్ ఏరియాలో నుంచి మనకి సో ఏ పార్ట్ అయితే ఏరియా కావాలో, ఏ సెక్టర్ ఏరియా అయితే కావాలో ఆ సెక్టర్ యాంగిల్ బై 360 into pi r square చేస్తే ఏరియా ఆఫ్ సెక్టర్ అనేది వస్తుంది. సో ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తే
మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చి దీని ఏరియా ఎంత అని అడిగితే మనం జనరల్గా హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఫైండ్ చేస్తాం. ఎప్పుడు మనకి బేస్ తెలిసినప్పుడు అండ్ అలాగే హైట్ కూడా తెలిసినప్పుడు. అలా కాకుండా మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ సైడ్స్ లెంత్స్ ఇచ్చారనుకోండి. ఈ సైడ్స్ లెంత్స్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మనం హెరాన్స్ ఫార్ములా, అది √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c, ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఫైండ్ చేస్తాం. కానీ మనకి ఎప్పుడైనా సరే ఓన్లీ 2 సైడ్స్ లెంత్స్ ఇచ్చి సపోజ్ ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకుంటే, ఏబిసి ట్రయాంగిల్లో ఏకి ఆపోజిట్లో ఎప్పుడు స్మాల్ ఏ తీసుకుంటాం, బీకి ఆపోజిట్లో స్మాల్ బి, సికి ఆపోజిట్లో స్మాల్ సి. ఏవైనా 2 సైడ్స్ అండ్ ఇన్క్లైన్డ్ యాంగిల్ అంటే ఆ 2 సైడ్స్కి మధ్యలో ఉన్న యాంగిల్. సపోజ్ మనకి ఇక్కడ యాంగిల్ తెలిసిందనుకోండి తీటా. ఇప్పుడు ఒక యాంగిల్ అండ్ ఈ 2 సైడ్స్ ఇచ్చారనుకోండి. ఇది కాదు, ఈ తీటా ఉంటే ఈ 2 సైడ్స్ ఇవ్వాలి, ఈ సైడ్ ఇవ్వాలి. ఇక్కడ తీటా ఇస్తే ఈ సైడ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ చేయడానికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఈ 2 సైడ్స్ లెంత్, సైడ్ 1 ఇంటూ సైడ్ 2 అంటే ఇక్కడేమో సిబి ఇంటూ సైన్, ఇక్కడ ఏముంది తీటా రాయాలి, సైన్ తీటా. ఏ దగ్గర ఏముందో అది రాయాలి. అంటే ఏ దగ్గర ఒక యాంగిల్, ఆ యాంగిల్కి సైడ్న ఉన్న అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ సిబి ఇంటూ సైన్ తీటా. ఇన్ కేస్ మనకి ఇక్కడ తీటా ఇచ్చారనుకోండి, ఇక్కడ తీటా ఇస్తే అప్పుడు ఏం రాస్తారు, హాఫ్ ఇక్కడ తీటా ఇస్తే ఈ 2 సిఏ ఇంటూ సైన్ బి రాయాలి. ఇక్కడ ఏ రాస్తున్నా, ఏ దగ్గర మనకి తీటా ఉంది కాబట్టి సైన్ ఏ. సో ఇది ఏరియా కట్టడానికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి ఫార్ములా ఇది. అండ్ ఈ ఫార్ములా మనకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఈ చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఇది ఒక సర్కిల్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, దీస్ 2 ఆర్ రాడీ. మనకి ఇప్పుడు ఈ షేడెడ్ పార్ట్ ఎంత అని అడిగారు అనుకోండి, మనకి జనరల్గా ఇలా అడిగితే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా యూస్ చేస్తాం. దీని ముందు క్వశ్చన్ చేసాం, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఇది సెక్టర్ ఏరియాలో నుంచి మనం దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సెక్టర్ ఏరియాలో నుంచి దీని ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ షేడెడ్ పార్ట్ మనకి కావాలి అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టినప్పుడు మనకి రేడియస్లు తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడ తీటా సెక్టర్ యాంగిల్ కూడా ఇస్తాడు. అప్పుడు మనం హాఫ్ ఈ యాంగిల్ కాబట్టి, ఈ తీటా కాబట్టి ఈ 2 సైడ్స్ని ప్రొడక్ట్ చేయాలి. అంటే ఆర్ని ప్రొడక్ట్ చేయాలి. ఆర్ని ప్రొడక్ట్ చేస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్, ఇక్కడ ఇచ్చిన తీటా సైన్ తీటా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. The area of segment of a circle given that the angle of sector is 90 degrees and the radius of the circle is 21 centimeters. రేడియస్ అనేది 21 సెంటీమీటర్స్ ఇచ్చారు అండ్ సెక్టర్ యాంగిల్ ఎంత అంటే 90 degrees ఇచ్చారు. ఈ షేడెడ్ పార్ట్ రీజన్ ఏరియా అంతా అని అడుగుతున్నారు. మన ఫార్ములా ఏంటి అంటే 360 తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా. సబ్స్టిట్యూట్ చేస్తే
తీటా బై 360, తీటా వాల్యూ 90/360 ఇంటూ పై ప్లేస్లో పైనే ఉంచండి, ఆర్ ప్లేస్లో 21 × 21 మైనస్ హాఫ్, ఆర్ ప్లేస్లో 21 × 21 సైన్ తీటా, అంటే తీటా ప్లేస్లో 90 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 90 వాల్యూ 1, 9 1s 9 4s, 9 1s 9 4s. సో 1/4 ఇంటూ పై ఇంటూ 21 × 21 మైనస్ హాఫ్ ఇంటూ 21 × 21. మనం ఇక్కడ 1/2 1/4లో మళ్ళీ 1/2 ఉంది. 1/2 21 × 21 కామన్ తీస్తే 1/2 21 × 21 కామన్ తీస్తే ఇక్కడ π/2 మిగులుతుంది. సో ఇక్కడ 1/2 21 × 21 కామన్ తీసేసాం, అంటే ఇక్కడ ఏం లేదు, 1 మిగిలింది. 2తో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 1/2 × 21 × 21 π - 2/2. సో ఇది మన ఆన్సర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఎంతవరకు సింప్లిఫై చేయాలన్నది చూడాలి. క్వశ్చన్ అనేది ఎలా ఉంటాయి అంటే, క్వశ్చన్ ఎలా ఇచ్చి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ అని అడిగితే మనం 4a² ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఇన్ కేస్ క్వశ్చన్ ఫిగర్ అనేది ఎలా వచ్చినా సరే దీని ఏరియా అంటే ఇగో ఈ 4 పార్ట్స్ షేడెడ్ పార్ట్స్ ఏరియా కావాలి అంటే మనం 4a² అనే ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ ఏ అంటే ది లెంత్ ఆఫ్ ది సైడ్, ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఏ మీన్స్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సో ఈ టోటల్ దీన్ని మనం ఏ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ టోటల్ లెంత్ని మనం ఏ కింద కన్సిడర్ చేయాలి. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చి షేడెడ్ పార్ట్ ఏరియా అంతా అని అడిగితే మనం 4a² అనే ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయాలి. ఒక క్వశ్చన్ చేస్తే the area of the shaded region in the figure where ABCD is a square of side 10 centimeters and semicircles are drawn with each side of the square as diameter is. సో డయామీటర్స్కి ఈచ్ సైడ్లో ఫిగర్స్ అనేవి డ్రా చేశారంట. డయామీటర్కి ఈచ్ సైడ్లో సెమీ సర్కిల్స్ అనేవి డ్రా చేశారు. సో దీని ఏరియా ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 10 centimeters ఇచ్చారు. అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి 10 ఇచ్చారు. సో ఇప్పుడు దీని ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4a² అంటే 4 ఇంటూ ఏ ప్లేస్లో మనం 10 వేయాలి, 10² 4 ఇంటూ 10² అంటే 100, 400/7. 400/7 చేస్తే పాయింట్స్లో వస్తుంది. 7 5s 35, 5 మిగిలింది. 7 7s 49, 0.1 మిగులుతుంది. 10 అవుతుంది. 7 1s 7. సో ఆల్మోస్ట్ 57 square centimeters. సో ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ పార్ట్ ఈస్ 57.1 square centimeters. నెక్స్ట్ ఇన్ కేస్ ఫిగర్ అనేది ఎలా ఉంటాయి అంటే, ఒక స్క్వేర్లో నుంచి ఒక సర్కిల్ అనేది సబ్ట్రాక్ట్ అయ్యేలా ఉంటాయి. సర్కిల్ ఏరియా అనేది సబ్ట్రాక్ట్ అయ్యేలా ఉంటాయి. అంటే ఇలా స్క్వేర్లో నుంచి సర్కిల్ ఏరియా అనేది పోయిన తర్వాత మిగిలిపోయిన ఏరియా,
స్క్వేర్లో నుంచి సర్కిల్ పోయిన తర్వాత మిగిలిపోయిన ఏరియా. సో ఇక్కడ టోటల్ ఏమో స్క్వేర్ అంటే టోటల్ స్క్వేర్ ఏరియా మైనస్ ఈ సర్కిల్ ఏరియా పోతే మిగిలిపోయిన ఏరియా అడిగినప్పుడు మనకి 6r²/7 అవుతుంది. 6r²/7 6r²/7. సో ఇన్ కేస్ ఫిగర్ అనేది ఎలా ఉంటాయి, సో ఇది ఒక కంప్లీట్ సర్కిల్. ఈ సర్కిల్లో నుంచి ఇది టోటల్ అనేది ఒక స్క్వేర్. ఈ స్క్వేర్లో నుంచి ఒక సర్కిల్ అనేది పోయింది. రిమైనింగ్ పార్ట్ ఏరియా ఎంత అంటే ఇప్పుడు కూడా మనం 6r²/7 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. సో అంటే మనకి క్వశ్చన్ అనేది ఎలా ఉన్నా సరే ఒక స్క్వేర్లో నుంచి ఒక సర్కిల్ అనేది ఏరియా అనేది సబ్ట్రాక్ట్ అయితే రిమైనింగ్ పార్ట్ ఏరియా ఎంత అంటే 6r²/7 వస్తుంది. 4 కాయిన్స్ అనేవి పెట్టి ఈ 4 కాయిన్స్కి మిడిల్లో ఏరియా ఎంత అని అడిగినప్పుడు ఈ 4 కాయిన్స్కి మిడిల్లో ఉన్న ఏరియా ఎంత అని అడిగినప్పుడు సో ఈ కేసులో కూడా మనం 6r²/7 అనే ఫార్ములా యూజ్ చేసే సమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇక్కడ ఆర్ వాల్యూ, ఆర్ అంటే రేడియస్ అని అర్థం, అంటే సైడ్లో హాఫ్ అని. సో r = a/2. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో మనకి అసలు స్క్వేర్ సైడ్ ఇస్తే దాన్ని డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు, దాన్ని బై 2 చేసి అప్పుడు ఆర్గా దాన్ని కన్సిడర్ చేసి ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక క్వశ్చన్ చేద్దాం. ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ ఇన్ గివెన్ ఫిగర్. ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ ఇన్ ద ఫిగర్ if ABCD is a square of side 7 cm and PBD and BPD are semicircles is ABCD is a square. ABCD is a square and స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చారంటే 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏపీడి అనేది ఒక సెమీ సర్కిల్ అండ్ బీపీడి ఆల్సో బీపీసీఆర్ ఆల్సో సెమీ సర్కిల్. అయితే ఈ షేడెడ్ పార్ట్ రీజన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ వాల్యూ 7 ఇచ్చారు అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 7/2 అవుతుంది. ఇక్కడ మనం ఒక సర్కిల్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తే రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కదా, ఈ టోటల్ 7లో నుంచి ఇది హాఫ్ చేస్తే రేడియస్ అనేది వస్తుంది. 6r²/7 ఏరియా, దీని ఏరియాకి ఫార్ములా 6 ఇంటూ ఆర్ వాల్యూ 7/2. r² అంటే 7/2 ఇంటూ 7/2 హోల్ బై 7. సో 7కి క్యాన్సిల్, 2 1s 2 3s. ఇక్కడ 3 7s 21/2. 21/2 చేస్తే 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇలా సాల్వ్ చేయాలి. ఇలా కాకుండా ఒకవేళ ఎలా ఉన్నట్లయితే అంటే 3 సర్కిల్స్ ఇచ్చి 3 సర్కిల్స్కి మిడిల్లో ఉన్న ఏరియా ఎంత అని అడిగితే త్రీ సర్కిల్స్కి మిడిల్ 3 కాయిన్స్ అనేవి ఎక్స్టర్నల్గా టచ్ అయితే జాయిన్ చేశారు అండ్ మిడిల్లో కొంత ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ ఏరియా ఎంత అని అడిగితే మనకి ఫార్ములా 0.1606
ఆర్ స్క్వేర్ 0.1606 ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ క్వశ్చన్ అనేది ఎలా ఇస్తే టూ బిగ్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎంత అయితే ఉందో ఇది కూడా అంతే బిగ్ సెమీ సర్కిల్. అంటే ఇక్కడ దీని డయామీటర్ ఇక్కడ ఎంత అయింది, దీనిది కూడా అంతే. అండ్ ఈ టూ బిగ్ సెమీ సర్కిల్స్లో మళ్ళీ చిన్న స్మాల్ సెమీ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది షేడెడ్ అవ్వలేదు. ఈ సెమీ సర్కిల్ సేమ్, ఈ టూ సేమ్, ఈ ఫోర్ సేమ్ అన్నట్టు, అండ్ ఈ టూ సేమ్. సో ఇప్పుడు దీని ఏరియా ఎంత అని అడిగితే, ఈ షేడ్ చేసిన పార్ట్ ఏరియా ఎంత అని అడిగితే ఏం చెప్తామంటే మనం, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టూ సెమీ సర్కిల్స్ ఈక్వల్ ఏరియా. అంటే ఈ సెమీ సర్కిల్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఇది కంప్లీట్గా హాఫ్ సెమీ సర్కిల్ అవుతుంది. అండ్ ఈ చిన్న సెమీ సర్కిల్ని ఇక్కడ ఈ టూ ఈక్వల్ కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఇక్కడ ఇది కూడా ఒక కంప్లీట్గా షేడ్ అయిన సెమీ సర్కిల్ అవుతుంది. అప్పుడు ఈ కంప్లీట్ సెమీ సర్కిల్ని ఒక దగ్గర చేరిస్తే మనకు ఒక కంప్లీట్ సర్కిల్ అనేది వస్తుంది. సో ఈ సర్కిల్ ఏరియాకి మనం ఫార్ములా ఏదైతే ఉందో అదే దీని ఏరియాకు కూడా ఫార్ములా అవుతుంది. అంటే పై ఆర్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ షేడెడ్ పార్ట్ అనేది ఫైండ్ చేయొచ్చు, షేడెడ్ పార్ట్ ఏరియా అనేది ఫైండ్ చేయొచ్చు. సో ఇవి 2 టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, this is a circle at center O and P is the point which is external to the circle, and OP and AP are two tangents. This is inclined angle between two tangents. ఇక్కడ ఈ యాంగిల్ అనేది ఇక్కడున్న ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇది x డిగ్రీస్ అయింది అంటే ఇది కూడా x డిగ్రీసే అవుతుంది. సో ఈ ఆపోజిట్గా ఎక్స్టర్నల్ సైడ్స్లో ఉన్న యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఫిగర్ అనేది ఎలా ఉంటే ఇక్కడున్న యాంగిల్ ఎంత అయితే అవుతుందో ఇక్కడున్న యాంగిల్ కూడా సేమ్ అంతే అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ ఫిగర్లో ఎలా ఇస్తే ఈ యాంగిల్ ఎంత అని అడిగితే సో ఈ యాంగిల్ ఇచ్చినప్పుడు, ఈ చివర ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చినప్పుడు, ఇన్క్లైన్డ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఈ యాంగిల్ని ఫైండ్ చేయొచ్చు. ఇది ఎంత అయ్యిందో ఇది కూడా అంతే అవుతుంది. ఇది కూడా 60 డిగ్రీసే. అండ్ ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి అంటే సమ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తాయి. ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీన్ని మనం ABCD అనుకుంటే, ఇది P అనుకుంటే, యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. దీన్నే మనం ఇంకోలో ఎలా చెప్పచ్చు, ఈ రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ D ప్లస్ యాంగిల్ P ఇది ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. మనం ఈ టూ యాంగిల్స్ని 180 అనుకోవచ్చు, అండ్ అలాగే ఈ టూ యాంగిల్స్ సమ్ కూడా 180 డిగ్రీస్ అనుకోవచ్చు. ఒక క్వశ్చన్ చేద్దాం. ఫ్రమ్ ద ఫిగర్ షోన్ ద వాల్యూ ఆఫ్ మెజర్ ఆఫ్ x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు. అండ్ ఇక్కడ మనకి 60 డిగ్రీస్ ఇచ్చారు. అండ్ x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత.
ఎంత అవుతుందండి? సో ఈ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 60 degrees ఉంటే ఇది కూడా 60 degrees. సో x degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees. చూసిన వెంటనే చెప్పచ్చు. మనకి రూల్స్ అనేవి గుర్తుంటే ఈ చాప్టర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ చూసిన వెంటనే ఆన్సర్స్ అనేవి టిక్ చేయొచ్చు. నెక్స్ట్ కామన్ టాంజెంట్స్. కామన్ టాంజెంట్స్ మనం 2 సర్కిల్స్ తీసుకుంటే అవి ఎలా ఉండొచ్చు? నాన్ కాంటాక్ట్లో ఉంటాయి. ఇఫ్ 2 సర్కిల్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, ఈ టూ సర్కిల్స్ అనేవి నాట్ ఇన్ కాంటాక్ట్లో ఉంటే వీటికి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 4 కామన్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. 4 కామన్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, అండ్ ఇలా ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, అండ్ ఇలా కూడా ఒక టాంజెంట్ అనేది మనం డ్రా చేయొచ్చు. మొత్తం 4 కామన్ టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు. 4 కామన్ టాంజెంట్స్. 2 సర్కిల్స్ అనేవి టూ సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే ఒక పాయింట్ దగ్గర 2 సర్కిల్స్ అనేవి టచ్ చేసుకుంటే దీనికి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 1, 2 అండ్ ఈ 2 ఇంటికి కామన్గా ఒక టాంజెంట్. మొత్తం 3 కామన్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. 3 కామన్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఈ 2 సర్కిల్స్ అనేవి ఇంటర్నల్గా టచ్ చేస్తే, ఇంటర్నల్గా 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసుకుంటే, వీటికి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 కామన్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. అండ్ 2 సర్కిల్స్ అనేవి ఇంటర్నల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అది ఒకే కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకునేటప్పుడు, ఇంటర్నల్గా ఇంటర్సెక్ట్ అంటే కామన్ పాయింట్ అయ్యేటప్పుడు వీటికి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఓన్లీ 1 కామన్ టాంజెంట్ మనం డ్రా చేయగలం. అండ్ 2 సర్కిల్స్ ఇంటర్నల్గా ఉన్నాయి, ఇంటర్సెక్ట్ అనేది చేసుకోవట్లేదు, అండ్ వీటికి మనం కామన్గా టాంజెంట్ అనేది డ్రా చేయలేం. కామన్ టాంజెంట్స్ అనేవి అసలు ఉండవు. సో కామన్ టాంజెంట్స్ గురించి ఒకసారి మాట్లాడితే 2 సర్కిల్స్ అనేవి ఈ నాట్ ఇన్ కాంటాక్ట్ అండ్ 2 సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్గా ఒకదానికొకటి ఉన్నాయి. సో అప్పుడు మనం వీటికి ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయగలమంటే 4. 2 సర్కిల్స్ అనేవి ఒకే పాయింట్ దగ్గరగా కాంటాక్ట్ అయితే వీటికి మనం కామన్ టాంజెంట్స్ అనేవి 3 డ్రా చేయొచ్చు. 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్, వీటికి మనం కామన్ టాంజెంట్స్ 2 డ్రా చేయొచ్చు. 2 సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్ అండ్ 1 circle is completely inside the another circle. In that case కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయంటే 1 వస్తుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్గా అయినా చెప్పుకోవచ్చు, లేకపోతే 1 circle ఈజ్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద అనదర్ సర్కిల్ అండ్ దెర్ ఈజ్ నో ఇంటర్సెక్షన్ పాయింట్. ఇన్ దట్ కేస్ కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయంటే అసలు కామన్ టాంజెంట్స్ అనేవి ఉండవు. సో మనం ఈ కేసుని అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ కామన్ టాంజెంట్స్ లెంత్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్గా ఉంటాయి. ఈ కామన్ టాంజెంట్ లెంత్ ఒకటే ఉంటుంది. అంటే మనం A, B, C, D అనే నేమ్స్ ఇస్తే ఇక్కడ AD ఎంత అయితే అవుతుందో CB కూడా అంతే అవుతుంది. AD ఈజ్ ఈక్వల్ టు CB. అండ్ ఈ కేసుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 సర్కిల్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అండ్ ఇది ఒక టాంజెంట్ అండ్ వీటికి కామన్గా ఇది ఒక టాంజెంట్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఇది ఇటు మనం 2 టాంజెంట్స్ అంటాం. అంటే దీని లెంత్ ఎంత అయితే అయిందో దీని లెంత్ కూడా అంతే అవుతుంది. దీన్ని మనం A, B, C, D అని నేమ్స్ ఇస్తే AD ఈజ్ ఈక్వల్ టు DC అవుతుంది. అలాగే ఈ సర్కిల్కి ఈ టాంజెంట్ అండ్ ఈ 2 టాంజెంట్స్ లెంగ్త్స్ కూడా ఈక్వల్ అవుతాయి. DB ఈజ్ ఈక్వల్ టు DC అవుతుంది.
సో డీసీఏమో ఏబీకి ఏడీకి ఈక్వల్, డీసీఏమో డీబీకి కూడా ఈక్వల్. అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ అని చెప్పచ్చు మనం. ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ. ఈ2 ఈక్వల్ కాబట్టి దీన్ని ఈక్వల్ అని చెప్పచ్చు. అంటే ఏబీనే మనం ఏడీ ప్లస్ డీబీ అని రాయొచ్చు. ఆర్ ఏడీని 2 టైమ్స్ డబల్ చేస్తే వచ్చేస్తుంది, ఆర్ డీబీని 2తో డబల్ చేసిన ఏబీ అనేది వస్తుంది. సో ఇది ఈ కాన్సెప్ట్పై ఒక క్వశ్చన్ చేస్తే, ఇన్ ద ఫిగర్ QR is a common tangent and PT is also a common tangent. The measure of QP is 3.8. QP మనకి 3.8 ఇచ్చారు, 3.8 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ QR. QR లెంత్ ఎంత అని అడుగుతున్నారు. QR లెంత్ ఎంత? సో మనకి ఏం తెలుసు అంటే QP PR సేమ్ లెంత్. QP ఈజ్ ఈక్వల్ టు PR. సో QP 3.8 అయ్యింది అంటే PR కూడా మనకి 3.8 అవుతుంది. సో మనకి QR కావాలంటే QP ప్లస్ PR చేయాలి. అంటే ఇది 3.8, ఇది కూడా మనకి 3.8 వచ్చింది. సో 3.8 ప్లస్ 3.8 7. 3.8 ప్లస్ 3.8 7.6 centimeters. So the length of QR is 7.6 centimeters. Some important points. This is a circle and this is a chord. A chord divides a circle into 2 segments. సో ఈ పెద్దగా ఉన్నదాన్నేమో మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. మేజర్ సెగ్మెంట్ పెద్దగా ఉన్నదాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, అండ్ చిన్న పార్ట్నే మైనర్ సెగ్మెంట్ అంటాం. పెద్ద పార్ట్నే మేజర్ సెగ్మెంట్ అంటాం, చిన్న పార్ట్నే మైనర్ సెగ్మెంట్ అంటాం. ఇప్పుడు మేజర్ సెగ్మెంట్లో యాంగిల్ ఏమవుతుంది అంటే, మేజర్ సెగ్మెంట్లో ఉన్న యాంగిల్ అనేది ఎప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఇదంతా మేజర్ సెగ్మెంట్లో యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సపోజ్ మీరు ఈ పాయింట్ దగ్గర యాంగిల్ అనేది తీసుకుంటే, సో ఈ పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్ కూడా ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్. యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్. సో ఈ మేజర్ సెగ్మెంట్లో ఎక్కడ యాంగిల్ తీసుకున్నా సరే అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అలా కాకుండా యాంగిల్ ఇన్ మైనర్ సెగ్మెంట్ యాంగిల్ అనేది ఇప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఇన్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్. యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్. అంటే 90 degrees కన్నా చిన్నగా ఉంటుంది. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees కన్నా పెద్దదిగా ఉంటుంది. సపోజ్ సెమీ సర్కిల్ తీసుకుంటే, సెమీ సర్కిల్లో యాంగిల్ అనేది ఎప్పుడు మనకి మేజర్ సెగ్మెంట్లో ఎక్యూట్, మైనర్ సెగ్మెంట్లో అబ్ట్యూజ్. సెమీ సర్కిల్ అనేది అది మేజర్ సెగ్మెంటు కాదు, మైనర్ సెగ్మెంటు కాదు. సో సెమీ సర్కిల్లో యాంగిల్ అనేది 90 degrees అవుతుంది. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ దీంతో పాటుగా ఏదైనా ఒక సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఇది మేజర్ సెగ్మెంట్లో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. సో ఇక్కడ యాంగిల్ అనేది 60 degrees అయ్యింది అంటే, ఇక్కడున్న యాంగిల్ ఎంత అవుతుంది అని అడుగుతారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటే. సో ఇక్కడ 60 degrees కాబట్టి ఇది కూడా సేమ్ సెగ్మెంట్లోనే ఉంది కాబట్టి ఇది కూడా 60 degrees అవ్వాలి. ఇది ఆన్సర్, ఇది కూడా 60 degrees అవ్వాలి. సో దీనికి కీ పాయింట్ ఏంటంటే యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ సేమ్ సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి 120 degrees ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 120 degrees అయితే ఇక్కడున్న యాంగిల్ ఎంత అని అడిగితే, ఇక్కడున్న యాంగిల్ ఎంత అంటే ఇక్కడ కూడా 120 degrees ఉంటుంది. ఇది 120 degrees అయితే ఇది కూడా 120 degrees అవుతుంది.
ఇదే కాదు, ఈ సిగ్మెంట్లో ఎక్కడ యాంగిల్ తీసుకున్నా అవన్నీ సేమ్గానే ఉంటాయి. ఈ సిగ్మెంట్లో ఎక్కడ యాంగిల్ తీసుకున్నా అవన్నీ సేమ్గానే ఉంటాయి. హియర్ ABC is a right angle triangle. So right angle at angle A. సో ఈ సర్కిల్ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క త్రీ సైడ్స్ని టచ్ చేస్తూ వెళ్తుంది. సో కాబట్టి దీన్ని ఏమని చెప్తాం మనం? ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ సర్కిల్, ఇది ఒక ఇన్ సర్కిల్. సో ఇన్ సర్కిల్ రేడియస్ ఎంత అని అడిగితే, అండ్ ఈ త్రీ సైడ్స్ ఇస్తారు. బీకి దీన్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనుకుంటే, లేకపోతే ఇది హైపోటెనియస్ కాబట్టి హెచ్ అనుకుంటే ఇవేమో ఏబిసి ఏదో ఒకటి ఏవనుకున్నా సరే ఇది హైపోటెనియస్. అండ్ ఇవి ఫార్ములా ఏంటంటే ఇన్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ సైడ్స్ని ఎడిషన్ చేయాలి. ఏ ప్లస్ బి మైనస్ హైపోటెనియస్ని సబ్ట్రాక్షన్ చేయాలి, బై 2 చేయాలి. సో ఇది ఇన్ సర్కిల్ రేడియస్కి ఫార్ములా. ఒక క్వశ్చన్ అనేది చేద్దాం. "5 centimeters, 12 centimeters and 13 centimeters are sides of a right angle triangle. 5 centimeters, 12 centimeters and 13 centimeters are sides of a right angle triangle. Then find the in radius of a right angle triangle." In radius ఫార్ములా ఏంటండి? సో ఈ టూ సైడ్స్ని ఎడిషన్ చేయాలి, మైనస్ హైపోటెనియస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 + 12 - 13 by 2. 12 - 13 అంటే -1, 5 - 1 4, 4/2 ఎంత వచ్చింది? 2 centimeters వచ్చింది. సో ఇది ఇన్ సర్కిల్ ఇచ్చి అండ్ అవుటర్ ఉన్న ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫార్ములా ఇది. ఇన్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు దీస్ టూ సైడ్స్ని ఎడిషన్ చేయాలి అండ్ ఈ సైడ్ని మనం హైపోటెనియస్ని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి.